సోషల్ మీడియా అనేది ఒక సముద్రం. అందరికీ నోటిఫికేషన్ కొన్ని వీడియోస్ రాకపోవచ్చు. అలాంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మంచి మంచి మనీ ఎర్నింగ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా తెలుస్తాయి ఇన్ కేసు నీ వీడియోస్ చేయకపోయినా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింపుల్ ఎండింగ్ అండ్ ఫాస్ట్ ఎర్నింగ్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా మీరు 3 యాప్స్ గురించి తెలుసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీరు 1 ఇయర్ కష్టపడి ప్రీవియస్ ఎర్న్ చేసిన సెల్ఫ్ ఎర్నింగ్ కాస్త ఇప్పుడు జస్ట్ సైన్ అప్ చేస్తే వస్తుంది. అక్షరాలు చాలా మంచి జాక్పాట్ అని చెప్పొచ్చు. మీరు క్రికెట్ బ్యాట్ కానీ అదేవిధంగా టీ షర్ట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్ నుంచి చాలా యూజర్స్ అయితే దీని నుంచి ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నారు. మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టెప్స్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసేయండి. తర్వాత ఏంటంటే మీ పేరు, దాని పక్కన ఫ్యాన్సీ స్టోర్ కానీ షాప్ కానీ రీఛార్జ్ కానీ బేకరీ కానీ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ అయితే ఎంటర్ చేసుకోండి. ప్రాబ్లం లేదు, మీకు షాప్ లేకపోయినా నేను రీఛార్జ్ షాప్ అని చెప్పి ఎంటర్ చేశాను ప్రీవియస్ నాకు తెలియక. సో మీరు సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్న లింక్డ్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే, అంటే మీకు స్టేట్ బ్యాంక్ ఆ నెంబర్ మీద ఉందనుకోండి స్టేట్ బ్యాంక్ ఇవ్వచ్చు. పేటీఎం బ్యాంక్ని మాత్రం ఇవ్వలేరు. అంటే ఆన్లైన్ బ్యాంక్స్ని ప్రీవియస్ ఇచ్చేవాళ్ళు కానీ ప్రజెంట్ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇందులో మీకు రన్స్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలో మీకు చెప్తాను. సైన్అప్కి మీకు 200 రన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలి. ట్రాన్సాక్షన్స్ అంటే పెద్ద ప్రాబ్లం అనుకుంటారు, చాలా సింపుల్ ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి. సో నార్మల్గా మీరు ఇక్కడ ఒక క్యూఆర్ కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ అయితే వస్తుంది. ఈ క్యూఆర్కి మీరు స్కాన్ చేసి ఒక 10 రూపాయలు ఎంతో కొంత అమౌంట్ 50 100 ఫస్ట్ ఒక పేమెంట్ని సెండ్ చేసుకోండి. విత్ ఇన్ నెక్స్ట్ వర్కింగ్ డేలో మీకు బ్యాంక్ అయితే మనీ వస్తాయి. మర్చెంట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. వన్స్ ఒక పేమెంట్ మీకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్స్ అయితే సెండ్ చేసుకోండి. మీకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి. ఇలా మీకు టోటల్గా 5 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు టోటల్గా 1000 రన్స్ వచ్చేస్తాయి. 1000 రన్స్తో మీరు బ్యాటో ఏదో ఒక ప్రోడక్ట్ని రిడీమ్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. ఈ 5 ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలంటే సపోజ్ ఇప్పుడు మీకు గూగుల్ పే ఒకటి, ఫోన్పే ఒకటి ఈ విధంగా ఉన్నాయి. ఇలా మీ దగ్గర 5 యాప్స్ ఉంటే 5 యూపీఐ యాప్స్ ద్వారా మీరు పేమెంట్స్ మీకు మీరే చేసుకోవచ్చు. లేదా మీకు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ద్వారా మీరు ఏదో ఒక యాప్ నుంచి మీరు ఒక్కొక్క యూజర్ దగ్గర నుంచి ఒకటైనా తీసుకోవచ్చు. లేదనుకుంటే వాళ్ళకి డిఫరెంట్ యూపీఐ యాప్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఈ ప్రొడక్ట్స్ వద్దు భయ్యా, ఇందులో మాకు క్యాషే కావాలనుకుంటే క్యాష్ అయినా తీసుకోవచ్చు. రీఛార్జ్, బిల్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు పేమెంట్ యూస్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. 1000 పాయింట్లు ఈక్వల్ టు మనకి 250 రూపాయలు. అది ఎలాగో వస్తే చెప్తాను. మీకు గ్యాస్ బిల్ పేమెంట్కి నార్మల్గా డిస్కౌంట్ రాదు, కరెంట్ బిల్కి ఎక్కువగా డిస్కౌంట్స్ అయితే రావు. అలాంటి వాళ్ళకి ఇది క్యాష్గా మార్చుకోవచ్చు. కొంతమందికి టిపికల్, కొంతమందికి ఈజీ ప్రాసెస్ అని చెప్పి చెప్పచ్చు. సపోజ్ నేను డిటిహెచ్ సెలెక్ట్ చేశాను, మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఒక పర్ ట్రాన్సాక్షన్స్కి మ్యాక్సిమం మనకి 100 రూపాయల వరకే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. మీరు 1000 రూపాయలు కట్టినా 100 రూపాయలే, 2000 కట్టినా 100 రూపాయలే. అంటే మీరు పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తే ఎక్కువ మిగలవు. ఇందులో నో మినిమం బిల్ పేమెంట్, అంటే మీరు 10 రూపాయలు రీఛార్జ్ చేసినా 50 రూపాయలు అలా పేమెంట్స్ చేసినా మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇందులో ఏ ఫెసిలిటీని మీరు యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకి జాక్పాట్ క్యాష్గా మార్చుకోవచ్చు. ప్రతి నెల ప్రతిదీ ఎక్కువ యూజర్స్కి అయితే యూజ్ ఉంటుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. క్యాష్గా మార్చుకోవాలనుకుంటే క్యాష్గా మార్చుకోవచ్చు. ప్రొడక్ట్స్ కావాలనుకుంటే ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ యాప్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఇది సెకండ్ యాప్. మీకు ప్రీవియస్లో చాలాసార్లు దీని గురించి చెప్పాను, మళ్ళీ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రీవియస్ ఇందులో మీకు సైన్అప్కి 50 రూపాయలు మాత్రమే వచ్చేవి, కానీ ప్రజెంట్ ఇప్పుడు ర్యాండమ్గా వస్తున్నాయి. 50 నుంచి 150 రూపాయల వరకు కూడా వస్తున్నాయి. 200 కూడా వస్తున్నాయి సమ్ యూజర్స్కి. ఇంకో కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హిస్టరీ చూపిస్తున్నాను. నేను ప్రీవియస్ ఒక రిఫర్ చేస్తే నాకు 144 అయితే వచ్చాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు స్క్రాచ్ సింబల్ ఆప్షన్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేశాను. నేను ఇక్కడ స్క్రాచ్ చేసినాను. ఇప్పుడు ఎంత క్యాష్ వస్తాయో కూడా చూద్దాం. ఇక్కడ 50 రూపీస్ అన్నారు. నేను బ్యాక్ ప్రెస్ చేసినాను. బ్యాక్ ప్రెస్ చేసి చెక్ చేశాను. హిస్టరీ చెక్ చేద్దాం. ఇప్పుడు హిస్టరీ చెక్ చేస్తే నాకు రిఫర్కి 126 రూపీస్ అయితే వచ్చాయి. సో వాళ్ళు 50 రూపీస్ మాత్రమే చెప్పారు రిఫర్కి, కానీ ఇక్కడ మనకి 126 రూపీస్ అయితే వచ్చాయి. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇంకో ఇన్ఫర్మేషన్, ఇందులో ఎవరైతే ప్రీవియస్ జస్ట్ రిజిస్టర్ చేసి ట్రై చేశారు కానీ వాళ్ళ అకౌంట్ వెరిఫై చేసుకోలేదు, అంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే యూజర్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తే మనకి బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. లేదనుకుంటే ఫ్రంట్ మీకు కెమెరా సెల్ఫీ ఫోటో అయితే ఒకటి అడుగుతుంది, అంటే యూజర్ వెరిఫికేషన్ కోసం. ఇవి ఎవరైతే కంప్లీట్ చేస్తారో ప్రీవియస్ ఎప్పుడైతే ఎన్ని మంత్స్ బ్యాక్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి అప్పుడు 50 రూపీస్ సైన్అప్ కాస్త ఇప్పుడు 250 ఉండొచ్చు, 300 కూడా ఉండొచ్చు.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా జస్ట్ రిజిస్టర్ చేసి అలా వదిలేస్తే వాళ్ళ చేత రిజిస్టర్ చేయించండి. ఇలా ఎంతో మెంబర్స్ పెండింగ్లో ఉన్నారు. ప్రీవియస్ 100+ మెంబర్స్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళు సైన్ అప్ బోనస్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు స్క్రాచ్ చేసుకోండి, స్క్రాచ్ కార్డ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ యాప్ లింక్ ఎవరికైతే కావాలి, దీని గురించి డీటెయిల్స్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం. సో ఎందుకంటే ఇది పర్ డే 3 రిఫర్స్కి మాత్రమే. సో 3 రిఫర్స్ అయితే మీకు వర్క్ అవ్వదు, మీకు తర్వాత సైన్ అప్ బోనస్ కూడా రాదు నార్మల్గా రిజిస్టర్ చేసుకుంటే. అందువల్ల మీకు ఈ కండిషన్ అయితే పెట్టాను. మీరు ఎవరికైతే డబ్బులు కావాలనుకుంటున్నారో వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాను. దీనికి సంబంధించిన లింక్ కానీ అండ్ వీడియో లింక్ కానీ మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ ఇక్కడ బిట్కాయిన్ అని ఉంటుంది. బిట్కాయిన్ అనేది చాలా తక్కువలో ఉంది, ఇప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. ఇది కొనాలంటే కష్టం. సో మనకి ఫ్రీగా ఎర్నింగ్ వస్తుంది. మీకు డబ్బులు కావాలనుకుంటే సెల్ చేస్తే బ్యాంక్ విత్డ్రా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు బ్యాంక్ అయితే విత్డ్రా తీసుకోవచ్చు. సో క్రిప్టో కరెన్సీ అంటే మాకేం తెలియదు భయ్యా ఏదేదో అని చెప్పి అనుకుంటారు. సో ఎంతో మెంబర్స్ ఇందులో థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఫ్రీగా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రీవియస్ మనీ వాళ్ళు కన్వర్ట్ చేయకుండా ఉంచుకున్న వాళ్ళు ఇంకా డబల్ జాక్పాట్ కొట్టారు. అంటే ప్రీవియస్ వాళ్ళ దగ్గర 4,000 ఉన్నాయనుకోండి, ప్రజెంట్ ఇప్పుడు 12,000 15,000 కూడా అయిపోయినాయి. అలానే మీరు అయితే ఇన్వెస్ట్ అయితే చేయొద్దు. ఓన్లీ ఫ్రీ ఎర్నింగ్ మీరు రిఫర్ చేసుకోండి, వాటి ద్వారా వచ్చిన మనీని మీరు తీసుకోండి. 527 రూపీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఎలాగో తెలుసుకోండి. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ ఏ బ్యాంక్ అయినా మనకి పేఅవుట్స్ అయితే తీసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా వంతు నేను సజెషన్ ఏంటంటే ఆన్లైన్ బ్యాంక్స్ ఇవ్వద్దు. స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇలాంటి మామూలు బ్యాంక్స్, బయట ఉన్న బ్యాంక్స్, ఆఫ్లైన్ బ్యాంక్స్ అన్ని ఇవ్వండి. సో ఇక్కడ అకౌంట్లో పడిన పేమెంట్ ప్రూఫ్ కూడా ఇది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్, డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అనేది మీరు ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ నా రిఫర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ 2 అగ్రీ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ రిజిస్టర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు రిజిస్టర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఓపెన్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ మీకు పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కావాలి. ఒకవేళ మీకు 18 ఇయర్స్ ఉంటే పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి. ఎన్నో రకరకాల యాప్స్లో మనకి పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. సో వెరిఫికేషన్ కోసం వీళ్ళు అడిగేది కేవైసీ వెరిఫికేషన్ కోసం, ఎందుకంటే ఒకే యూజర్ మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయకుండా ఉండడానికి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు టీవీలో యాడ్స్ కూడా వస్తాయి, నచ్చిన వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇన్ ఫ్యూచర్లో. వీళ్ళు దీన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ తరపున మనకి రిఫర్కి అయితే మంచిగా మనీ అయితే ఇస్తున్నారు. సూపర్ ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్ అందరూ రిఫర్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్లో ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్కి అలాగే ఇవ్వండి. అండ్ వెరిఫై కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నెంబర్, అడ్రస్ ఇంకా ఉంటాయి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంకు పాస్బుక్ అనేది ఇవ్వాలి. మీ పాన్ కార్డులో ఏదైతే ఇమేజ్ ఉందో, అదే పాన్ కార్డులో ఎవరైతే ఉంటుందో అదే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి. అంటే కొంతమంది పాన్ కార్డ్ లేదు, మా మదర్ది ఇస్తాం, మా డాడీది ఇస్తాం అలా అంటారు. అందువల్ల సో నెక్స్ట్ ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ మొబైల్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటిని పూర్తిగా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు అండ్ మీ మదర్ పేరు ఈ విధంగా అడుగుతుంది. ప్రొసీడ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ కూడా అడుగుతుంది. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే నేనైతే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేశాను. అండ్ మీది ప్రొఫెషన్ ఏదైతే ఉంటే ఏదైనా పర్వాలేదు, మీరు ఎంటర్ చేయండి. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకొని అండ్ మీరు ఏం చదువుతున్నారు దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సింపుల్ స్టెప్స్ అండి. అండ్ నెక్స్ట్ మీ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆల్ సెగ్మెంట్ ఎక్సెప్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దాన్ని ఆప్షన్ అయితే ఉంటుంది. కింద బేసిక్ అకౌంట్ అని చెప్పి కనపడుతుంది కదా, ఫ్రీ అని చెప్పి కనపడుతుంది. సో ప్రొసీడ్ అని చెప్పి ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత బేసిక్ అకౌంట్ ఫ్రీ, కింద దగ్గర మనకి బేసిక్ అకౌంట్ సర్వీస్ BSDA అని చెప్పి ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసి ఐ వీ హ్యావ్ అని చెప్పి 2 ఆప్షన్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. సో వన్స్ ఈ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత పాన్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీ సిగ్నేచర్ అనేది వైట్ పేజీ మీద సిగ్నేచర్ చేసి, అంటే యాజ్ పర్ బ్యాంక్లో ఉన్నట్టు కన్నా కొద్దిగా డిఫరెంట్గా పెట్టండి సంతకం అనేది. నెక్స్ట్ వచ్చేసి మీ సెల్ఫీ అనేది దిగాలి. ఎవరైతే యూజర్ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తారో వాళ్ళ ఫోటోనే అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ బ్యాంక్ ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో మీకు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఉంటే మీకు డైరెక్ట్గా OTP అయితే వస్తుంది మీ వెరిఫికేషన్ కోసం, అథెంటికేషన్ కోసం. ఒకవేళ మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీకు లేకపోతే మాత్రం
ఆ ఏజెంట్ అనేది మీ ఇంటికి అయితే వస్తారని చెప్పి వీళ్ళు 5 పైసా కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. సో, ఎప్పటినుంచో వీళ్ళైతే పేఔట్స్ అయితే ఇస్తున్నారు. చాలామంది దీని నుంచి వేలు, లక్షలు సంపాదించినోళ్ళు ఉన్నారు. సో, ఇప్పుడు రిఫర్ ఎలా ఈ అన్ని ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోమంటుంది. యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేయండి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టే ఫోటో అంటే అప్‌లోడ్ చేసే ఫోటోస్ అనేవి ఫుల్ క్లారిటీగా ఉండేటట్టు చూడండి. అండ్ మసక మసకగా గానీ, బ్లర్‌గా ఉండేటట్టు చూడొద్దు. సో, ఫుల్ క్లారిటీగా ఉంటే మీకు వెంటనే యాక్టివేట్ అయితే అవుతుంది. సో, నాకనేది నా స్టేట్ బ్యాంక్ పాస్‌బుక్ అనేది లైట్ కలర్‌లో ఉండడం వల్ల వీళ్ళు రిజెక్ట్ చేశారు. సో, చాలా ప్రీవియస్ డేస్ ఎప్పుడో తెలుసు దీని గురించి మీకు వీడియో చేద్దామని నా అకౌంట్ యాక్టివేషన్ కాలేదు. సో, ఎన్నో రకాల ఫోటోస్ పెడితే మళ్ళీ యాక్టివేట్ అయింది. అందువల్ల మీకు క్లారిటీ ఉండేటట్టు చూడండి. సో, మీకు 2 బ్యాంక్స్ ఉంటే ఒక బ్యాంక్ పాస్‌బుక్ అనేది క్లారిటీగా లేకపోతే వేరే బ్యాంక్ పాస్‌బుక్ అనేది క్లారిటీగా ఉంటే దాన్నైతే అప్‌లోడ్ చేయండి. వన్స్ మీరు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 2-4 డేస్ అయితే టైం పట్టొచ్చు. సో, మీ వెరిఫికేషన్ అయిపోతే మీ ఫ్రెండ్‌కి అప్పుడు మీకు రిఫర్ మనీ అయితే వస్తాయి. మీ ఫ్రెండ్ ఎవరైతే మీకు రిఫర్ చేశారో అండ్ ఇక్కడ రిఫరెండ్ అని చెప్పి ఆప్షన్ అయితే కనపడుతుంది చూసారా? ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీళ్ళు అంటుంది రూ. 555 అయితే వీళ్ళు ఇస్తానంటున్నారు పర్ రిఫర్‌కి. అండ్ రిఫర్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు వెబ్‌సైట్‌లోనే క్రియేట్ చేయాలి. ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేస్తేనే మీ ఫ్రెండ్ ఎవరైతే మీకు రిఫర్ చేశారో వాళ్ళకి మనీ అయితే వస్తాయి. అండ్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మంచి ఇన్‌కమ్స్‌ని అయితే తీసుకోవచ్చు. ఒక ఎస్టిమేట్‌గా ఒక 10 మెంబర్స్ అయినా ఒక 500 లెక్కన క్యాలిక్యులేట్ చేసుకున్న రూ. 5000 సింపుల్‌గా అయితే ఎర్న్ చేయొచ్చు. మీ